నమస్కారం. మహాశివరాత్రి శుభాకాంక్షలతో టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం ఉండి నియోజకవర్గాల్లో శివాలయాలను దర్శించి పూజలు చేసిన చట్టసభల ప్రతినిధులు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు 93 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు. భీమవరంలో ప్రకటించిన కలెక్టర్ నాగరాణి. కేంద్ర ప్రభుత్వం కాటన్ ధరలను తగ్గించగలిగినప్పుడే స్పిన్నింగ్ మిల్స్ మనుగడ సాధ్యం. వియత్నాం పారిశ్రామిక ప్రదర్శనలో భారత్ రాయబారికి సూచించిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. తణుకులో మారుమోగిన శివనామ స్మరణ, భక్తి శ్రద్ధలతో మహాశివరాత్రి పూజలు, కిటకిటలాడిన శివాలయాలు. తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మెటీరియల్ను పంపిణీ చేసిన అధికారులు, పర్యవేక్షించిన ఆర్డీఓ ఖతీబ్. వీరంపాలెం బాల త్రిపుర సుందరి పీఠంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన మహాశివరాత్రి మహోత్సవాలు, పాల్గొన్న ప్రముఖులు. తూర్పుగోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఏర్పాట్లు సిద్ధం. 92 కేంద్రాల్లో జరగనున్న పోలింగ్. తాళ్లపూడి మండలం తాడిపూడిలో చోటు చేసుకున్న పెను విషాదం, గోదావరి స్నానానికి వెళ్లి మునిగిన యువకులు. పలివేల గ్రామంలో రథోత్సవాన్ని ప్రారంభించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు, ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు. శివనామ స్మరణతో మారుమోగిన పట్టిసీమ వీరేశ్వర స్వామి క్షేత్రం, భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం. మహాశివరాత్రి నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం, ఉండి, పాలకొల్లు, నర్సాపురం ప్రాంతాల్లో శివాలయాలు బుధవారం భక్తులతో కిటకిటలాడాయి. స్వామివారిని దర్శించుకునేందుకు వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు, డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు, భీమవరం ఎమ్మెల్యే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, చిత్తూరు ఎమ్మెల్యే సి జగన్మోహన్ రావు, జిల్లా కలెక్టర్ చదలవడ నాగరాణి తదితర రాజకీయ ప్రముఖులు పట్టణంలోని శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివారిని దర్శించుకున్నారు. ఓం నమ శివాయ. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా పంచారామాల్లో ఒకటైన మన గునుపూడి సోమేశ్వరాలయం ఈరోజు ఉదయం ఇక్కడ దర్శనంతో ప్రారంభించాం. ఇక్కడి నుంచి పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకుని, అలాగే వీరంపాలెంలో ప్రతిష్ఠించబడ్డ మహాశివుని అభిషేకంలో కూడా పాల్గొని ఒకటే కోరిక, కష్టాల్లోంచి బయటపడ్డాం, ఒక ఉపద్రవం తప్పించుకున్నాం. రాబోయే రోజుల్లో ప్రజలకు మంచి జరగాలి, ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అని చెప్పి మహాశివుణ్ణి కోరుకోవటం జరిగింది. ప్రజలందరూ బాగోవాలి, ప్రజలందరికీ మంచి జరగాలి అని. తప్పకుండా ఆ మహాశివుని ఆశీస్సులతో కష్టాలు అందరికీ ఉంటాయి, కానీ ఆ కష్టాలని భరించే శక్తి, సుఖాలని ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు అవసరమైన 93 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బుధవారం భీమవరంలో మీడియాకు తెలిపారు. మొత్తం 70,052 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదైనట్లు చెప్పారు. సిబ్బందికి ఎన్నికల సామాగ్రిని అందించి బస్సు ద్వారా కేంద్రాలకు తరలించామని ఆమె వివరించారు. తణుకుకు చెందిన పారిశ్రామికవేత్త ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ వియత్నాం దేశాన్ని సందర్శించిన నేపథ్యంలో భారత పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించిన అంశాలపై కేంద్రీకరించి పరిశీలించారు. ఇందులో భాగంగా హోచిమిన్ నగరంలో జరుగుతున్న అంతర్జాతీయ టెక్స్టైల్ ప్రదర్శనను భారత రాయబారి విప్రా పాండే సందర్శించిన సందర్భంగా రవీంద్రనాథ్తో పలు విషయాలను చర్చించారు. భారత్ నుండి వియత్నాంకు ఎగుమతులపై దృష్టి పెట్టాలని, ఇందుకు అన్ని సహకారాలు అందిస్తామని పాండే చెప్పారు. ఈ సందర్భంగా వంకా రవీంద్రనాథ్ ఆయనతో మాట్లాడుతూ, భారత ప్రభుత్వం కాటన్ ధరలను తగ్గించగలిగితేనే స్పిన్నింగ్ పరిశ్రమ మనుగడ సాధ్యపడుతుందని తెలిపారు. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మన ప్రభుత్వం సహకరించే విధంగా సలహా ఇవ్వాలని విప్రా పాండేకు రవీంద్రనాథ్ విజ్ఞప్తి చేశారు. ఈ ప్రదర్శనలో రవీంద్రనాథ్తో పాటు ఆయన కుమార్తె కండవల్లి రవలి, స్పిన్నింగ్ మిల్స్ డైరెక్టర్
వంక రవలి పాల్గొని వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్న విధానాన్ని అధికారులకు వివరించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బుధవారం తణుకు ప్రాంతంలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణాలు మారుమ్రోగాయి. పట్టణంలోని పాతూరుకు చెందిన శ్రీ నాగమాంబ సమేత ఉమా సిద్ధేశ్వర స్వామి, శ్రీ పార్వతీ కపర్దేశ్వర స్వామి, సజ్జాపురంలోని శ్రీ ఉమా సోమేశ్వర స్వామి, పైడిపరు శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి ఆలయాల్లో తెల్లవారుజామున 3 గంటల నుంచి స్వామివారిని ప్రజలు దర్శించుకునేందుకు బారులు తీరారు. మహాశివరాత్రి రోజున ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించుకుంటే సకల దోషాలు అరిష్టాలు తొలగి సిరి సంపదలతో తొలతూగుతారని భక్తుల నమ్మకం. శక్తి స్వరూపిణి అయిన పార్వతికి శివుడికి పెళ్లి జరిగిన రోజునే శివరాత్రిగా వ్యవహరిస్తున్నారని ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా తెలుస్తున్నది. సాంబశివుడిని వివాహం చేసుకోవాలన్న పట్టుదలతో ఓ రాత్రంతా చంద్రుని వెలుగులో పార్వతీదేవి తపస్సు చేసి ప్రార్థన చేయడంతో ఆమెను శివుడు కరుణించిన రోజునే శివరాత్రిగా పాటిస్తున్నారని పురాణ కథలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో శివరాత్రి రోజున భక్తులు వేకువజామునే లేచి చన్నీటి స్నానం ఆచరించి శైవ క్షేత్రానికి వెళ్లి శివలింగాన్ని నీరు, తేనె, పాలతో అభిషేకిస్తారు. రాత్రంతా జాగరణ సమయంలో పరమశివుడిని కీర్తిస్తూ భజనలు చేయడం సాంప్రదాయంగా వస్తున్నది. ఇదిలా ఉండగా వాసవి కన్నికా పరమేశ్వరి ప్రార్థనా మందిరంలో కూడా పార్వతీ నగరేశ్వర స్వామికి శాంతి కళ్యాణం చేశారు. కాగా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో శివరాత్రి భక్తులకు రాష్ట్రపతి రోడ్డులో పులిహోర, బూందీలతో పాటు వాటర్ ప్యాకెట్లను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో క్లబ్ జోన్ చైర్మన్ సీమకుర్తి శ్రీనివాసరావు, అధ్యక్షులు తాడికొండ వెంకటేశ్వరరావు, మాజీ అధ్యక్షులు జల్లూరి జగదీష్ కుమార్, కార్యదర్శి బలభద్ర నాగసూర్యప్రకాష్, కోశాధికారి ఇందుపూరి రాజాలు పాల్గొన్నారు. గురువారం జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు తణుకులో రంగం సిద్ధమైంది. నియోజకవర్గానికి చెందిన 8,542 ఓటర్లు ఉండగా ఇందులో పురుషులు 4,619, మహిళలు 3,923 మంది ఉన్నారు. వీరి కోసం పట్టణంలో 4 సెంటర్లలో 12 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఈ ఎన్నికలకు జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాల, జాస్తి సీతామహాలక్ష్మి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలతో పాటు చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలల ప్రాంగణంలో పోలింగ్ కేంద్రాలను అందుబాటులో ఉంచారు. డిగ్రీ విద్య పూర్తి చేసి ఓటింగ్ హక్కు కలిగిన సంబంధిత పట్టభద్రులు ఈ కేంద్రాలకు విచ్చేసి తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని ఎన్నికల అధికారులు సూచించారు. తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజన్ కార్యాలయం వద్ద ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మెటీరియల్ను బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ కతీబ్ కాసర్ భానో మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను డివిజన్ పరిధిలో పూర్తి చేసినట్లు చెప్పారు. తాడేపల్లిగూడెం తణుకు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గల ఈ రెవెన్యూ డివిజన్లో మొత్తం 21,171 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. వీరిలో 11,836 మంది పురుషులు కాగా 9,200 మంది మహిళలు. వీరు తమ ఓటు వేసేందుకు వీలుగా 31 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.
తాడేపల్లిగూడెం పట్టణంలో 10, పెంటపాడులో 3, తణుకు పట్టణంలో 12, ఇరగవరంలో 3, అత్తిలిలో 3 పోలింగ్ కేంద్రాల చొప్పున ఏర్పాటయ్యాయి. గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ సిబ్బంది సామాగ్రిని తీసుకుని వారి కేంద్రాలకు తరలి వెళ్లారు. అనేది జరుగుతుంది. రేపు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ సెలక్షన్ అనేది ఉంది. దానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి సంబంధించి ఇక్కడ బ్యాలెట్ పేపర్స్ మెటీరియల్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కన్సర్న్ పీఓస్, ఓపీఓస్, మైక్రో అబ్జర్వర్స్ అందరూ వచ్చి క్రాస్ చెక్ చేసుకొని వాళ్ళు ఇది అయిన తర్వాత వాళ్ళు రెస్పెక్టివ్ పోలింగ్ స్టేషన్స్కి వెళ్తారు. రేపు ఎలక్షన్ అనేది మనకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంది. ఫ్రమ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు ఎలక్షన్ అనేది ఉంది. ఇప్పుడు మనకు తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజన్కి సంబంధించి ఓట్లు కనుక చూసుకుంటే టోటల్ ఓట్స్ చూసుకుంటే 21,171, దట్ ఈస్ 21,171 ఓట్స్ అనేవి ఉన్నాయి. దీంట్లో మేల్ ఓటర్స్ వచ్చేసి 11,836, ఫీమేల్ వచ్చేసి 9,200. మొత్తం మనకు పోలింగ్ స్టేషన్స్ చూసుకుంటే 31 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి మనకు. దీనికి సంబంధించి ఇప్పుడైతే ప్రస్తుతానికి మీరు ఇక్కడ చూస్తున్నారు పీఓస్ యాజ్ వెల్ యాజ్ ఓపీఓస్, మైక్రో వాళ్ళ రిక్విజిట్ మెటీరియల్స్, స్పెషల్ కౌంటర్స్ అనేది ఆర్గనైజేషన్ జనరల్ కౌంటర్స్ పెట్టుకున్నాం. వాళ్ళ మెటీరియల్స్ క్రాస్ చెక్ చేసుకొని ప్రతిదీ రేపు ఏ ఇబ్బంది రాకుండా క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. శివుడు ఆశీస్సులతో అందరూ బాగుండాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకాంక్షించారు. తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం శ్రీ బాల త్రిపుర సుందరి పీఠంలో బుధవారం మహాశివరాత్రి మహోత్సవ వేడుకల్లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఈ క్షేత్రంలోని స్ఫటికలింగ దర్శనం చేసుకున్నారు. అనంతరం మహాశివలింగానికి కలెక్టర్ చేతుల మీదుగా పీఠాధిపతి గరిమెళ్ల వెంకటరమణ శాస్త్రి అభిషేకం చేయించారు. ఇంకా ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తదితర ప్రముఖులు వీరంపాలెం శివరాత్రి వేడుకల్లో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా మండలంలోని రామన్నగూడెం, నవాబుపాలెం, అప్పారావుపేట ఇలా నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని శివాలయాలలోనూ శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు భారీ అన్న సమారాధనలు జరిగాయి. ओम सद्योजातं प्रपद्यामि आवाहयामि सद्योजाताय वै नमो नमः समर्पयामि एतदेनाति పాలకొల్లు పట్టణంలోని ఎడ్లబజార్ రోడ్లో వేంచేసి ఉన్న కనకదుర్గ మల్లేశ్వర స్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన శివరాత్రి ఉత్సవాల్లో ఆంధ్రప్రదేశ్ చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావిలాల సరళాదేవి, వెంకట రమేష్ దంపతులు పాల్గొని ఇంతకుముందు వీరే ప్రతిష్ఠించిన స్వామి శివలింగాలకు అభిషేకంతో పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వీరి కుమారుడు వావిలాల పవన్ కుమార్ పాల్గొన్నారు. చెప్పాలి గట్టిగా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.